చేసినటువంటి అన్ని జిల్లాల అతిరథ మహారథులందరికీ రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. లోపల సర్దుకోండి. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు వెలుగులోకి తీసుకురావాలన్నా వాటిని ఏ ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నా ఈ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల కోఆర్డినేషన్ తోటే సమస్యల పరిష్కారం అవుతుంది. దానికి గాను మనం ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్క జిల్లా తరఫున ఒక్కొక్కరిని మాట్లాడవలసిన అంటే మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడకుండా ఒక్కో సబ్జెక్ట్ తరఫున ఒక్కొక్క జిల్లా వారిని మాట్లాడితే ఉన్నటువంటి 26 జిల్లాలకి అది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చాలా సమస్యలు అనేది ఉన్నాయి, కానీ కొన్ని సమస్యలు ఈ పరిష్కారం అయిన తర్వాత మరో సమస్యలు ఎత్తుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కాబట్టి ఈ సమస్యల తాలూకు మెయిన్గా ఉన్నటువంటిది మట్టి సమస్య. ఈరోజు చైర్మన్ గారు కూడా ఆహ్వానించాం, ఆయన కొన్ని కారణాల వల్ల రాలా. కాబట్టి డైరెక్టర్ గారు వచ్చారు కాబట్టి డైరెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మన కులానికి సారథులైనటువంటి చైర్మన్ గారి ద్వారా ఈ సమస్యల్ని మీరు ఉదహరించి బీసీ వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ ద్వారా కొన్ని సమస్యలు, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ద్వారా ఒక సమస్య, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎవరెవరి ద్వారా ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఈ పరిష్కార మార్గాల్ని మనం ఎప్పుడు కనీసం ఫోన్లో అయినా సరే మాట్లాడుకొని దానికి కావాల్సినటువంటి జనాన్ని సమీకరించుకొని పోయి సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా మనం ప్రయాణం చేద్దాం అనేది ఈరోజు తాలూకు అజెండాలోని అంశం. దాంట్లో మొదటిది 1076 జీవో, మట్టి జీవో. ఇది తెలంగాణ మనం విడిపోయిన తర్వాత తొలిగా తెలంగాణ తొందరపడి జీవో ఇంప్లిమెంట్ చేయించుకున్నారు. వాళ్ళకి కొత్త జీవో కూడా దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళకి తెప్పించుకున్నారు ఆ ప్రభుత్వం ద్వారా. మనది లేట్ అయింది. ఎందుకనంటే మనం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏమన్నాడంటే మీకు 2 వర్గాలు ఉన్నాయి, ఆ 2 వర్గాలను ఒకటి చేస్తే అందరికీ సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయకపోతే బాగోదు. కాబట్టి ఈ తీర్మానం ప్రభుత్వం ద్వారా తీర్మానం జరిగి ఆ జిల్లాని కొత్త జీవో ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక ప్రతిపాదన పెట్టారు. దాని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా అంటున్నారంటే నాకు వాటితో పనిపడలేదన్నా, నా దృష్టికి వచ్చినట్టు నేను తీసుకెళ్తాను అన్నాడు. పైగా ఎవరు సమస్యలు చెప్పకపోగా చెప్పిన సమస్యలు కూడా పక్కదారి పట్టిపోతుంది. అంటే చైర్మన్ విమర్శించడం కాదు, ఇక్కడ ఉండే సమస్యకు ప్రాబ్లం సొల్యూషన్ మనం ఎదుర్కోవాలంటే మన జనాన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ద్వారా కానీ లేదా అధికారుల దగ్గరకు కానీ. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ద్వారా తీసుకెళ్తే సీఎం దృష్టికి తీసుకెళ్తారు, ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ చైర్మన్ గారు చొరవ తీసుకోవాలి. ఎవరెవరిని పిలవాలి, డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్లు పిలుచుకొని పోదామా, లేదు అన్ని జిల్లా ప్రెసిడెంట్ని పిలుద్దామా, లేదు ఐపవర్ కమిటీ ఉంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళని పిలుద్దామా, ఇవన్నీ కూర్చొని మాట్లాడాలంటే అతను చెప్పడం తప్ప కార్యాచరణ లేదు. కాబట్టి ఇటువంటివి మనం కోఆర్డినేషన్ చైర్మన్ ఉన్నా లేకపోయినా రాష్ట్ర కమిటీ చొరవ తీసుకుంటుంది. చాలా మంది సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ చొరవ తీసుకుంటుంది. ఏ జిల్లా సమస్యలు ఉంటాయో ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు కోఆర్డినేషన్ తీసుకొని పలానా సమస్య మా జిల్లాలో తీవ్రంగా ఉంది కాబట్టి దీన్ని పరిష్కారం చేయండి, నెక్స్ట్ తర్వాత ఇంకొక సమస్య తీసుకున్నాం. అప్పుడు కేవలం ఒక జిల్లాకే కాకుండా అది 26 జిల్లాలకు వర్తిస్తుంది ఒక సమస్య పరిష్కారం అయితే. కాబట్టి మట్టి సమస్య అనేది కేవలం ఒక కుమ్మల వృత్తి కుల వృత్తికే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉన్నటువంటి బొమ్మలకు కానీ ఇటుక పరిశ్రమకు కానీ
ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ సమస్యని పరిష్కారం దిశగా మనం ప్రయాణం చేయాలి. అది బీసీ వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ ద్వారా అయ్యే పని కాదు. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ కావాలి. ఆ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ కాడికి పోవాలంటే రెవెన్యూ మినిస్టర్ కాడికి ఒక 100 మంది మనం పోతే తప్ప రెవెన్యూ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ చెప్పడం. అప్పుడే దీనికి ప్రత్యామ్నాయ జీవో ఏర్పడుతుంది. దాని ద్వారా అందరికీ కూడా పరిష్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరినీ ఒక డేట్ అనౌన్స్ చేసుకొని అధ్యక్షుల వారి అనుమతితో ఆ రోజు ఏ రోజైతే రమ్మంటాడో ఆ రోజు మనం వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవాలనేది దాని తాలూకు ఆలోచన. నెక్స్ట్ రెండో సమస్య, గుంటూరు రాజశేఖర్ ఇప్పించేసినట్టు పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, డెప్యూటీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఇవ్వని పక్షంలో పోటీకి సిద్ధపడేటువంటి వాళ్ళని ప్రమోట్ చేసి గట్టిగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూర్చొని దాన్ని పెట్టించాడు. మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టించాడు. కనీసం జిల్లాకు ఒకటైనా సరే క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఎదగాలి, మహిళలు రాజకీయంగా రావాలి, వ్యాపారవేత్తలుగా వాళ్ళని ప్రమోషన్ చేయాలి అని చెప్పేటువంటి ప్రభుత్వ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు, రుణ సదుపాయాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, దాని తాలూకు పర్మిషన్స్ కావచ్చు, ఎక్కడ క్లస్టర్ కట్టాలన్నా స్థలం కావాలి. కనీసం కాటూరులో 5 కోట్ల రూపాయలకి 1.5 సంవత్సరం పోరాడు 5 కోట్ల రూపాయలకి ఎంఎస్ఎంఈసీ తరఫున క్లస్టర్ తీస్తే దాన్ని అంతమంది లేరని లెటర్ పెట్టి కాజేసినటువంటి మనోళ్ళు ఈరోజు నిలబడి సమాధానం చెప్పగలరా? ఎందుకంటే దగ్గర దాదాపు మేమిద్దరూ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. దానికి 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా? కనీసం 1000 మంది ఆడ ప్రత్యక్షంగా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంది. కనీసం ఈరోజు దాన్ని చెడగొట్టిన నాయకులు ఎవడైనా నోరు తెరిచి మాట్లాడగలరా? ఎవరు తినే బాధ్యులు? మేము చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. దానికి మనం ఈ దఫా అదే దానికి ఒక స్టేట్ గవర్నమెంట్ ద్వారా 1 రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం టోటల్ 5 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి అటువంటి క్లస్టర్ని ఇప్పుడు చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటి అయిపోయింది. చేసిన వాళ్ళు ఒకటి అయిపోయినారు, చేయని వాళ్ళు ఒకటి అయిపోయినారు. కాబట్టి మళ్ళా తిరిగి ఐలాపురం గారు ఒక సంఘంగా, మనము ఒక సంఘంగా ఏర్పడి నవ్వుడు పాలు అవుతామో అని భయంతో అందరినీ ఒక దాటిపైకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాను రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే నేను చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఏ సంఘం కూడా మన ముందు పనిచేయడా, అంత స్పీడ్గా పోయాం. అంత స్పీడ్గా పోయి అన్ని ప్రాంతాల్లో శాలివాన సంక్షేమ సంఘం అంటేనే ఒక విధమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి మన కుమ్మలందరూ. మరి నేను కొద్దిగా స్పీడ్ తగ్గించడం వల్ల నేను ఎందుకు స్పీడ్ తగ్గించానంటే అందరూ ఐకమత్యంగా పనిచేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనమే తక్కువ మోతాదులో ఉన్నటువంటి మనం ఐకమత్యమైతే బలోపేతం అవుతాం, బలంగా తయారవుతాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు కొద్దిగా స్పీడ్ తగ్గించడం కూడా జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెద్దలు సూచన చేశారు, చాలా మంది అందరినీ ఒక తాడిపైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పేసి సలహా సూచనలు ఇచ్చారు. అందరి కలుపుకొని పనిచేద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మలందరూ కూడా మనమే, మన అన్నదమ్ములమే, మనం భేదాభిప్రాయంతో ముందుకు పోతే మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయం. మరి యుగోయిజం, శాడిజం ఇవన్నీ ఉండకూడాల్సిన అవసరం వద్దు. ఈ కులంలో అందరూ మన వాళ్ళే, మన రక్త సంబంధికుల వల్లే మనం కలుపుకొని పనిచేయాలనేటువంటి ఆలోచనతో నేనున్నాను. పెద్దలు కూడా ఈ విషయాన్ని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మన భవిష్యత్తులో వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేస్తే రాష్ట్రం కుమ్మర్లు బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా మరి అన్ని విధాలుగా రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి
సమావేశానికి మరి పెద్ద ఎత్తున దాదాపు 50,000 మంది తక్కువ లేకోకుండా ఈ 10 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 2 నుంచి 3,000 మంది సమీకరించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. 10 జిల్లాలు అంటే 3,000 అంటే 30,000. మేము రాయలసీమ నుంచి 20,000 మంది తక్కువ లేకుండా తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా భగవంతుడు నాకు ఎంత శక్తినిచ్చినా అంత శక్తి మేరకు ఖర్చు పెట్టడానికి కూడా వెనకడనని మన వాళ్ళ కోసం దేనికైనా సిద్ధమని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక నాయకుడు స్వార్థం లేకుండా అవకాశవాది కాకున్నప్పుడే ఆ నాయకుడికి భగవంతుడు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తాడని చెప్పి సందర్భంగా నేను ప్రధానంగా నమ్ముతాను. ఎందుకంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి నేను. మా తండ్రి గారి నుంచి మరి మేము మా కోసం మాకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ పెట్టుకోలే, మా ఆస్తిని ఇతరులు లాక్కోలే, వాళ్ళ ఆస్తిని మేము లాక్కోలే. అక్కడ ఫ్యాక్షన్ ఏర్పడింది. దేనికోసం ఫ్యాక్షన్ ఏర్పడింది? పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం. ఆ రోజు తుగ్గల్లో మాకు 83లో మీకు ఈ విషయం తెలియాలా, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఈయనకున్నటువంటి గుణగణాలు ఏంటివి, ఈయనకున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలు ముందుగా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు మా తుగ్గల నుంచే తమ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా 83లో పోటీ చేశాడు. 83లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఏజెంట్గా కూర్చోకూడదు. తుగ్గల్లో కానీ తుగ్గలి మండలంలో కానీ ఎవరు కూడా ఏజెంట్గా కూర్చోకూడదని హుకుం జారీ చేయడం జరిగింది. హుకుం జారీ చేస్తే మా నాన్నగారు ఆ రోజే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కోసం ఏజెంట్గా కూర్చోబెడతాం, ఏజెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ఏదేమైనా కూడా ఏజెంట్గా కూర్చోనిద్దామని చెప్పేసి కళాఖండిగా చెప్పడం జరిగింది. మరి కొన్ని అతను మా ఊరతను ఎమ్మెల్యేగా 83లోనే ఎన్టీ రామారావు గారి మరి ఆ పీరియడ్లోనే అంత గాలి ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మా ప్రత్యర్థి గెలవడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఆ కుమ్మరికి సంబంధించిన వ్యక్తి మమ్మల్ని ఎదిరించి పోరాటం చేయడమా ఏదేమైనా కూడా అని చెప్పేసి కొన్ని శక్తుల శక్తుల వల్ల మరి ఆ రోజు అన్ని ఆలోచన చేసి కొంతకాలం తర్వాత మా తండ్రి గారితో పాటు ఇంకొకరిని కూడా హత్య చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తర్వాత నేను లా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్రమంలో ఈ రాజకీయాల్లోకి వచ్చా. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తప్ప ఇంకొక పార్టీకి రాలేదని ఈ సందర్భంగా సగర్వంగా నిలిచిపోతున్నాను. మరి ఈ మండలం నేను భగవంతుడు సాక్షిగా తెలుగుదేశం పార్టీలో తుగ్గలి మండలం మేమున్నంతసేపు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తప్ప ఇంకో పార్టీకి రాలేదంటే మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నామో, మా మీద ఎంత నమ్మకం ఉందో ఆ ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా మీకు వివరిస్తున్నాను. మరి ఏదేమైనా కూడా మన కులం కోసం, ఎందుకంటే రాజకీయంగా ఆ ప్రాంతంలో బలోపేతమైనాను, రాజకీయంగా ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నాను, మన కులంలో కూడా ఆదరాభిమానాలు సంపాదించుకోవాలా, మరి పెద్దల అందరి సహకారంతో ముందుకు పోవాలా, ఈ కులాన్ని కూడా బలోపేతం చేయాలా. ఈ కులానికి బలోపేతం చేసిన రోజే కులానికి కూడా ఫలాలు లభిస్తాయి ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తి నేను. ఏదేమైనా కూడా 50,000 మందితో మనం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి మన శక్తిని నిరూపించగలిగితే అప్పుడు కుమ్మలకి మీ అందరికీ మనందరికీ ప్రభుత్వ ఫలాలు లభించే విధంగా ఏర్పాటు చేయడానికి నా శక్తివంతంగా కూడా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మరి ఏదేమైనా కూడా ఈ 50,000 మంది అంటే ఆశాపాష వ్యవహారం కాదు. ఏదో 5,000 మంది 10,000 మంది అంటే ఈజీగా తీసుకురావచ్చు, కానీ 50,000 మంది అంటే అందరి సహాయ సహకారం అవసరం, మీ అందరి సహాయ సహకారం కూడా అవసరం. మీరు కూడా కష్టపడి మన కులం బలోపేత కావాలా, మన కులానికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఫలాలు రావాలని
చెప్పేసి ఆలోచన మీకు కూడా ఉండాలా. మీ అందరూ కూడా మీ సహాయ సహకారాల వల్ల పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ నా ఉపన్యాసం అనంతరం మీరందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా కులపరంగా రాజకీయ పరంగా చాలా వివేకవంతులు ఉన్నారు. మీ సలహాలు సూచనలు కూడా ఇచ్చి మనం చేసేటువంటి కార్యక్రమానికి మనం చేసేటువంటి పనికి, ఎందుకంటే ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చైర్మన్ గా ఈశ్వర్ గారు ఉన్నారు. ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి మన ఆధ్వర్యంలో రెండు కలిపి చైర్మన్ గా ప్రభుత్వానికి మరి మంచి పేరు వచ్చే విధంగా మనం కూడా ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు తీర్చుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మనందరం సమిష్టిగా పనిచేసేటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదేమైనా కూడా మీ అందరి సూచన సలహా మేరకే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లిమిటెడ్ గా పిలిచాం, నేను ఎవ్వరిని కూడా పిలవలా, ఒక్కరికి కూడా నేను ఫోన్ చేయలే, అంతా మా ప్రధాన కార్యదర్శి గారికి బాధ్యత చెప్పారు. ఆయన సూచన మేరకే నేను ఎవరిని కూడా రమ్మని కూడా ఒక్కరిని కూడా నేను ఫోన్ చేసి పిలిచినటువంటి దాఖలాలు కూడా లేవు ఈ కార్యక్రమానికి. కాబట్టి అన్నకే నేను ప్రతి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఏదేమైనా కూడా అన్న, నువ్వు ప్రధాన కార్యదర్శిగా ఉన్నావు, నీ దగ్గర ఫోన్ నెంబర్లన్నీ పెట్టుకొని అందరికి ఫోన్ చేసి పిలువు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ఏదేమైనా కూడా మీ అందరికీ సందర్భంగా ఒక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భగవంతుడు నాకు ఎంత శక్తి, మరొకసారి చెప్తా ఉన్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే అంత మేరకు మన చేతి నుంచి డబ్బు పెట్టేది సరే నేను పనిచేసేటువంటి వ్యక్తులని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఎన్నో రకాలుగా భగవంతుడు నా చేతుల మీదుగా వేలాది మందికి ఆ ప్రాంతంలో ఈ చేతుల మీదుగా ఎన్నో కుటుంబాలకి మేలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రకంగా మన కులానికి కూడా, మన కులంలో కూడా ప్రతి ఒక్కరికి ఫలాలు అందించే విధంగా, రాజకీయంగా కూడా ఫలంగా వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి నా వంతు కృషిగా, నా కోసం కాదు మన అందరి కోసం, మన అందరి భవిష్యత్తు కోసం నా శక్తివంతంగా పనిచేస్తానని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పెద్దలకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. జై హింద్, జై శాలివాహన, జై శాలివాహన. అలాగే మన 13వ తేదీ మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేయడానికి మొన్ననే నేను కూడా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం డైరెక్టర్ అయినటువంటి సత్యనారాయణ గారు గతంలో మా కలెక్టర్ గా పనిచేశారు. ఆయన ఈరోజు కమిషనర్ గా ఉన్నాడు. ఆయన కూడా మనం చెప్పాను, సార్ మరి మా కులానికి సంబంధించిన మొల్లమాంబ జయంతి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలంటే ఆయన కూడా అప్పటికప్పుడే, నేను మర్చిపోయినా నాకు ఇలా బాగా గుర్తు చేశాను, నాకు ఏదేమైనా కూడా పెద్ద ఎత్తున చేయాలి అప్పటికప్పుడే ఫోన్ చేసి అందరికీ కింది స్థాయి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 13వ తేదీ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఎందుకంటే చేసిన దగ్గరే ఉంది, ఇటు బస్ స్టాండ్ ఇటు రైల్వే స్టేషన్, మరి మధ్యలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది. ఆ కళాక్షేత్రంలో 13వ తేదీ 11 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి మధ్యాహ్నం ఏర్పాటు చేసిన తర్వాత సాయంత్రం ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా, ఎందుకంటే అందరూ పెద్ద వస్తారు, ప్రభుత్వం ప్రతినిధులు ఉంటారు, ప్రభుత్వం మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అధికారులు ఉంటారు, మరి అందరి సమక్షంలో మనం పురస్సు లేకపోతే బాగుండదు. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా దాదాపుగా 3-4 వేల మందిని కనీసం మనం సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదేమైనా కూడా సక్సెస్ చేస్తాం. చైర్మన్ గారు మీకు మంచి పేరు వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మా అవసరమైతే మా ప్రాంతం నుంచి 1000 మందిని తరలించేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నీకు హామీ ఇస్తా ఉన్నాను. 13వ తేదీ తప్పకుండా అందరు తీసుకొస్తాను. దాంట్లో ఏమాత్రం అందరిలో అందరు కూడా పిలుపునిస్తాను. అందరినీ కూడా అందరికి ఫోన్ చేసి నేనే స్వయంగా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మరి ప్రభుత్వం ద్వారా నీకు మంచి పేరు రావాలని చెప్పేసి ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి మన అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ లోకేష్ గారి దృష్టిలో పడే విధంగా మా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు హామీ ఇస్తూ, ఏది ఏమైనా కూడా భగవంతుడు మనకి ఎంత శక్తిని ఇస్తే అంత
మన కులాన్ని అభివృద్ధి పరచడానికి మీ ఎంత వంతు సహకారంగా మీరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఏదో నన్ను పైకి పిలవలేదనో ఇంకొకటో ఆలోచన లేకుండా దయచేసి, ఎందుకంటే కమిటీలు వేయలేదు. కమిటీలు వేసిన తర్వాత మీ అందరికీ ఆ కమిటీలు వేసిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ కమిటీల ద్వారా మీకు వచ్చినటువంటి పదవులకు మరి గుర్తించి పైకి పిలిచేటువంటి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున చేద్దాం. ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కూడా మనం కనీసం 4-5 వేల మందితో మనం ఏర్పాటు చేద్దాం. పెద్ద మీటింగ్ అయితే 50,000 మంది ఏర్పాటు చేద్దాం. ఏ మీటింగ్ జరిగినా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి మీటింగ్ స్టేట్ బాడీ మీటింగ్ అంటే 4-5 వేల మంది వచ్చిందట మనం కూర్చొని మాట్లాడే విధంగా ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున జనాలు కూడా పోగు చేద్దాం. ఏర్పాటు చేయడానికి మీ వంతు సహకారంగా మీరు కూడా కృషి చేసి మరి కులానికి